ఓకే హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరు అందరూ బాగున్నారు చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలను కూడా ఒక మంచి యూజ్ఫుల్ టాపిక్ తో మీ ముందుకు రావడం అయితే జరిగిందనమాట. యాక్చువల్లీ ఈ వీడియో నేను చేస్తానని చెప్పేసి అనుకోలేదు, ఎందుకంటే ఈ అప్డేట్ అనేది 1 మంత్ బ్యాకే వచ్చేసింది అనమాట. సో అందరూ అప్డేట్ చేస్తుంటారులే అనుకున్నా, కానీ చాలా మందికి అప్డేట్ వచ్చిన విషయం తెలియదు అనమాట. అందుకని చెప్పేసి వీడియోని అయితే చేస్తున్నాను అనమాట. ఓకే, ఈరోజు మన టాపిక్ చూసుకుంటే ఫోన్ పేలో కొత్త అప్డేట్ అనేది రావడం అయితే జరిగిందనమాట. ఈ అప్డేట్ తో ఫోన్ పే మొత్తం మారబోతుంది అనమాట. ఇంటర్ఫేస్ మారింది, ఆప్షన్స్ కూడా చేంజ్ అయినాయి, కొత్త ఫీచర్ కూడా రావడం అయితే జరిగిందనమాట. అదే యూపీఐ సర్కిల్. సో కాబట్టి ఏ విధంగా అప్డేట్ చేసుకోవాలి, ఈ అప్డేట్ తర్వాత ఫోన్ పే యాప్ ఎలా మారింది, కంప్లీట్ గా ఈ వీడియోలో మనము చూద్దాం. సో వీడియో మీరు పూర్తిగా చూడండి అండ్ వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తప్పకుండా షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి లేట్ చేయకుండా టాపిక్ అయితే స్టార్ట్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఫోన్ పే ఇంటర్ఫేస్, ఈ ఫోన్ పే అనేది టోటల్లీ ఓల్డ్ వెర్షన్ అనమాట. ఓల్డ్ అప్డేట్. సో ఇప్పుడు మనము కొత్త అప్డేట్లోకి మారాలి, అప్డేట్ చేసుకోవాలి. ఎలా అంటే మీ మొబైల్ ఫోన్లో ప్లే స్టోర్ని ఓపెన్ చేసుకోండి అండ్ ఇక్కడ మీరు సెర్చ్ బార్లో ఫోన్ పే అని సెర్చ్ చేయండి. సో ఇక్కడ మీరు ఫోన్ పే యాప్ని అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ మీకు అప్డేట్ అని చెప్పేసి రావడం అయితే జరిగింది అనమాట. ఈ అప్డేట్ పై క్లిక్ చేయండి. ఓకే, వన్స్ మీరు అప్డేట్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేయాలి. నెక్స్ట్ మీ యొక్క లాక్ని అయితే అడుగుతుంది, మీరు సెట్ చేసుకున్న లాక్ని ఎంటర్ చేసి ఓపెన్ చేయండి. నెక్స్ట్ పేజ్ ఈ విధంగా ఓపెన్ అయితే అవుతుంది అనమాట. వెల్కమ్ ప్లస్ న్యూ లుక్ అని చెప్పేసి. ఓకేనా, సో కింద మీకు లెట్స్ బిగిన్ అని చెప్పేసి ఆప్షన్ అయితే కనిపిస్తూ ఉంటుంది, దానిపై క్లిక్ చేయండి. మీకు డైరెక్ట్ గా ఈ విధంగా హోమ్ పేజ్ అనేది ఓపెన్ కావడం అయితే జరుగుతుంది అనమాట. ఓకేనా, సో ఇదే న్యూ ఇంటర్ఫేస్ అనమాట హోమ్ పేజ్ లో. ఓకేనా, సో మీరు చూసుకోవచ్చు ఓల్డ్ వెర్షన్ కి న్యూ వెర్షన్ కి ఉన్న డిఫరెన్స్. ఓకేనా, సో ఇక్కడ చాలా ఆప్షన్స్ అయితే చేంజ్ అయినాయి. సో మీరు ఓపెన్ చేసి చూస్తే కనుక అప్డేట్స్ చేసి చూస్తే కనుక మీకు అర్థమైతే అయిపోతుంది అనమాట. ఓకే, సో ఇక్కడ మీరు ఫస్ట్ మనీ ట్రాన్స్ఫర్ చేయడానికి ఈ 3 ఆప్షన్స్ అనమాట. అండ్ మీరు రీఛార్జెస్ బిల్ పేమెంట్స్ చేయడానికి ఇక్కడ మీకు రీఛార్జ్ అండ్ బిల్స్ అని చెప్పేసి ఉంది కదా, సో దానిపై క్లిక్ చేస్తే కనుక ఇక్కడ మీకు ఆప్షన్స్ కనిపిస్తూ ఉంటాయి. సో ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. అండ్ లోన్స్ కోసం ఇక్కడ మీరు క్లిక్ చేయాలి. అండ్ అలాగే ఇన్సూరెన్స్, తర్వాత ట్రావెల్స్ అండ్ ట్రాన్సిస్ట్, తర్వాత సేవింగ్స్, మ్యూచువల్ ఫండ్స్. కింద స్క్రోల్ చేస్తే కనుక వాలెట్, యూపీఐ లైట్, రూపీ అండ్ యూపీఐ సర్కిల్. యూపీఐ సర్కిల్ గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము. సో ఇలా చాలా ఆప్షన్స్ అయితే చేంజ్ అయినాయి. అండ్ టాప్ లెఫ్ట్ సైడ్ లో మీ యొక్క ప్రొఫైల్ పిక్ అనమాట అది. సో దానిపై క్లిక్ చేస్తే కనుక మీకు పేమెంట్ సెట్టింగ్స్ అనేది ఈ విధంగా చూపిస్తూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ మీరు లాంగ్వేజ్, పెర్మిషన్స్, సో థీమ్స్ మార్చుకోవచ్చు. అండ్ మీ బ్యాంక్ అకౌంట్ కి సంబంధించిన క్యూఆర్ కోడ్స్ ఇక్కడ ఉంటాయి. అండ్ కింద యూపీఐ ఐడి అండ్ నంబర్స్ అయితే ఉంటాయి అనమాట. ఓకే, సో తర్వాత ఇక్కడ మీకు మేనేజ్ పేమెంట్స్ అని చెప్పేసి ఉంది కదా, సో దీనిపై క్లిక్ చేయండి. సో ఇక్కడ కూడా మీకు రూపీ అండ్ యూపీఐ అని చెప్పేసి వాలెట్, యూపీఐ సర్కిల్, బ్యాంక్ అకౌంట్స్. ఓకేనా, సో ఇక్కడ మీకు యూపీఐ బ్యాంక్ అకౌంట్స్ అని చెప్పేసి ఉంది కదా, సో దానిపై క్లిక్ చేస్తే కనుక సో మీరు ఎన్ని బ్యాంక్ అకౌంట్స్ అయితే మీరు ఫోన్ పేకి లింక్ చేసుకున్నారో ఇక్కడ మీకు చూపిస్తూ ఉంటుంది అనమాట. ఇలా చాలా ఆప్షన్స్ అయితే చేంజ్ అయినాయి. ఒక్కసారి మీరు అప్డేట్ చేసి చూడండి, సో మీకు చాలా ఈజీగా అర్థమైతే అయిపోతుంది అనమాట. ఓకే, అండ్ కింద మీరు సెర్చ్, క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసి మీరు మనీ పంపించడం, అలర్ట్స్, హిస్టరీ. ఓకేనా, సో ఈ విధంగా మీరు చూసుకోవచ్చు అనమాట. ఇంకా ఎవరైతే అప్డేట్ చేసుకోలేదో అప్డేట్ అయితే చేసుకోండి. ఈ వీడియో మీకు యూజ్ అయితే కనుక తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో కలుసుకుందాం.